అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం యానా సరిహద్దులో ఉండటం వల్ల మద్యం, పెట్రోలు, డీజిల్ స్మగ్లింగ్ జరుగుతుందని దీన్ని అరికడతామని చెప్పారు. ట్రాఫిక్ అధికంగా ఉండే పాత ఇంజరం, ఎదుర్లంక బ్రిడ్జి, కొమరగిరి ప్రాంతాల్లో ప్రమాదాలు తగ్గింపుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. గోదావరి వంతెనపై ఆత్మహత్యలను నిరోధించడానికి 52 సీసీ కెమెరాలు, మెరుగైన లైటింగ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ బార్డర్లో ఉన్న పోలీస్ స్టేషన్. మనకి యానాము సరిహద్దుల్లో ఉండడం వల్ల ఈ పోలీస్ స్టేషన్ ఇంపార్టెంట్ మారింది. ఎందుకంటే ఈ స్మగ్లింగ్ అక్కడ డ్యూటీ తక్కువ ఉండడం వల్ల లిక్కర్ కానీ, పెట్రోల్, డీజిల్ కానీ ఎక్కువ ఇటు పక్కకి స్మగ్లింగ్ అవ్వడము, అదే క్రిమినల్స్ మూవ్మెంట్ కూడా ఉండడం కూడా ఎక్కువ మనం నోటీస్ చేశాము. సో దాని మీద పోలీసు అన్ని చర్యలు తీసుకుంటున్నారు, కేసెస్ అవి పెడుతున్నారు. సో కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఈ స్నాచింగ్ గ్యాంగ్స్ జరిగినవి గత 2-3 సంవత్సరాల్లో కొన్ని ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆ స్నాచింగ్ గ్యాంగ్స్ని కూడా త్వరగా వెరిఫై చేసి వాటిని కూడా పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇంకొక ప్రాబ్లం ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్. సో ఇది ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్కి దగ్గరగా ఉండడము, తర్వాత ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో దాని మీద కూడా మేము ప్రత్యేక ప్రణాళిక చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి ఇక్కడ బ్లాక్ స్పాట్స్ మేము తయారు చేశాము. అంటే తరచూ రోడ్ యాక్సిడెంట్ జరిగే ప్రదేశాలు ఈ పోలవరం లిమిట్స్లో 2 బ్లాక్ స్పాట్స్, ఒకటి పాత ఇంజరము, ఎదుర్లంక బ్రిడ్జ్ దగ్గర ఒకటి, తర్వాత కోమరగిరి. ఈ 2 స్పాట్స్లో మనకి ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ కోమరగిరి స్పాట్లో గత 3 సంవత్సరాల్లో 8 మంది చనిపోవడం జరిగింది. తర్వాత ఈ పాత ఇంజరము, ఎదుర్లంక బ్రిడ్జ్ దగ్గర దాదాపు 16 మంది చనిపోయారు గత 3 సంవత్సరాలు. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ డెత్స్, నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మీద జిల్లాలో అన్నీ తయారు చేశారు ఎస్పీ గారు. వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ అన్ని మెజర్స్ తీసుకొని ఈ యాక్సిడెంట్స్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తాము. ఇంకొక ప్రాబ్లం ఇక్కడ మిస్సింగ్ కేసెస్. గోదావరి నదికి దగ్గరగా ఉండడం వల్ల సూసైడ్లు కూడా అప్పుడప్పుడు వచ్చి రివర్లో దుంకడం కూడా జరుగుతూ ఉంది. దాని మీద కూడా సీసీ కెమెరాస్ చూస్తే మీరు దాదాపు 52 వరకు సీసీ కెమెరాస్ పెట్టారు. బ్రిడ్జ్ మీద కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. తర్వాత లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేశామని చెప్పారు. సో ఎవరన్నా సస్పీషియస్గా తిరుగుతున్న బ్రిడ్జ్ మీద ఇటువంటి అటెంప్ట్ చేస్తే కూడా పెట్రోలింగ్ టీమ్స్ వెళ్ళి వాళ్ళని ఆపి సూసైడ్ చేసుకోకుండా నిరోధించే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని పోస్టర్స్, సూసైడ్ చేసుకోకూడదని కొన్ని అడ్వైజరీ పోస్టర్స్ కూడా ఈ బ్రిడ్జ్ మీద కొన్ని చోట్ల డిస్ప్లే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. సో అన్ని విధాలుగా ఇది చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషను. ఇక్కడ అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇంకా కూడా ఇంప్రూవ్ చేసి భవిష్యత్తులో ఇక్కడ క్రైమ్ తగ్గేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. తర్వాత 2-3 పోక్సో కేసులు కూడా ఇక్కడ రిపోర్ట్ అయ్యాయి. చిన్నపిల్లల మీద నేరాలు. స్కూల్ టీచరు ఒకతను, ఇంకొతను ప్రైవేటు ఉద్యోగం టీచర్గా పనిచేస్తూ విద్యా కార్యదర్శి అని వచ్చి అతను కూడా ఒక పాప మీద అతను ఈ పోక్సో కేసు ఒకటి చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు జరగకుండా కూడా అవేర్నెస్. వాళ్ళు ఏమంటే ఆ పిల్లల యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అక్కడ వాళ్ళ తండ్రులు ఎవరు లేకపోవడము, పేదరికాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఇటువంటి పనులు చేశారు. సో ఇటువంటి వాళ్ళ మీద కేసెస్ అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేశాము. ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ముమ్మరంగా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, పిల్లలకి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది.